నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ రసగ్రీవస్య దర్పః ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. తద్వచ సత్యమక్లీబం సారణేన అభిభాషితం నిశమ్య రావణో రాజా ప్రత్యభాషత సారణం. ఆ సారణుడు అనేటువంటి వాడు చెప్పాడు రావణుడికి అక్కడ జరిగినటువంటివి, ఆ వానర సేనను గురించినటువంటిది అవన్నీ కూడా చెప్పాడు. చెప్పి చివరికి వాళ్ళకంటే వేళలో విరోధం పెట్టుకునే కంటే సంధి చేసుకుని సీతని తీసుకెళ్ళి రావణుడికి అప్పచెప్పడం మంచిదని చెప్పాడు. చెప్తే వాడు చెప్పినటువంటిది విని రావణుడు వాడు చెప్పినటువంటిది ఎలా ఉందంటే సత్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు వాడు. ఆ సారణుడు
అక్కడ ఏం చూశాడో ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. సత్యం, అలాగే అక్లీబం, అంటే అందులో ఏమీ అతిశయోక్తి లేదు, ఉన్నది ఉన్నట్టుగాను సత్యమే చెప్పాడు. అలా చెప్పినటువంటిదంతా విని నిశమ్య రావణ రాజా ప్రత్యభాషత, అది విని రావణుడు సారణుడితో అంటున్నాడు, యది మాం అభియుంజీరం దేవగంధర్వదానవాః నైవ సీతామహం దద్యాం సర్వలోక భయాదపి. దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ కలిసి నాతో యుద్ధం చేయడానికి వచ్చినా సరే ఆ రాముడి తరఫున నేను లోకానికి భయపడి సీతని తీసుకువెళ్ళి ఇవ్వడం అనేటువంటిది జరగదు అని చెప్తున్నాడు. త్వం తు సౌమ్య పరిత్రస్తో హరిభి పీడితో భృశం, నువ్వు అక్కడ వెళ్ళి ఆ వానరులందరూ నిన్ను పీడించారు, అందుకని నువ్వు భయపడిపోయి అలా చెప్తున్నావు. వాళ్ళందరి చేత నువ్వు పీడింపబడినటువంటి వాడివి, అందుకని వాళ్ళు బంధించారు, నిన్ను పీడించారు, అందుకని నువ్వు అలాగా భయపడి అలాంటి మాటలు నాకు చెప్తున్నావు. కానీ ప్రతి ప్రధానం అద్యైవ సీతాయా సాధుమన్యసే, అందుకని ఇవాళ సీతను తీసుకెళ్ళి అప్పచెప్పేసేయి, ఇంకా వాళ్ళు మీదకు వచ్చేసారు అని చెప్తున్నావు. కోహినామ సపత్నో మాం సమరే జేతుమర్హతి, వారి పిచ్చివాడ, ఏ శత్రువైనా సరే నాతో యుద్ధానికి ఎదురు నిలబడగలరా? నాకెదురు ఎవరు నిలబడతాడు యుద్ధంలో, ఎంత శత్రువు అయినప్పటికీ? నువ్వు భయపడిపోయి నువ్వు అలా చెప్పావు కానీ అంటున్నాడు. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణో రాక్షసాధిపః ఆరురోహతర శ్రీమాన్ ప్రసాదం హిమపాండురం. ఇలా సారణుడితో అని వాడు ఆ రాక్షసాధిపుడైనటువంటి రావణుడు ఆ ప్రాసాదం వాళ్ళ యొక్క ఆ రావణాసుడి యొక్క ముఖ్యమైనటువంటి భవనం ఏదైతే ఉందో అది హిమపాండురం, మంచు కురిస్తే తెల్లగా ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉన్నటువంటిది అనమాట ఆ భవనం. దానిపైనకి ఎక్కడం మొదలెట్టాడు. అది ఎంత ఎత్తుందంటే బహుతాల సముత్సేఘం. బహుతాల సముత్సేఘం అంటే బోళని తాడి చెట్లు, ఒక తాడి చెట్టే అంత ఎత్తు ఉంటుంది. అలాంటిది చాలా తాడి చెట్లు ఉంటే ఒకదాని మీద కూడా ఉంటే ఎంత ఉందో అంత ఎత్తు ఉంటుంది అది ఆ ప్రసాదం. రావణో దదిదృక్షయ, అది ఎక్కితే అవతల ఆ బయట ఉన్నటువంటి సైన్యం అంతా కనబడుతుందన్నమాట. అది చూడడం కోసం మరి వీడు నిజంగా అంత భయం లేనటువంటి వాడైతే వాడిని అలా చెప్పేసేసి ఇంకా నోరు మీద అనుకోవాలి కదా, వస్తే వచ్చారు చూద్దాం లేని, మళ్ళీ లోపల భయం అనమాట, ఎంతమంది ఉన్నారో చూద్దాం అని చెప్పి ఆ పైకి ప్రసాదం మీకు ఎక్కాడు. కూడా వీళ్ళని కూడా ఎక్కమని అనమాట సారణుడు, నేను శుకుడిని కూడా. తాభ్యాం చరాభ్యాం సహితో రావణ క్రోధమూర్ఛిత. ఆ పైకి ఎక్కాడు వాళ్ళిద్దరితో కలిసి. చూశాడు మొత్తం అంతాను. వస్తే వాడు కోపం వచ్చిందన్నమాట. పశ్యమాన సముద్రం తం పర్వతాశ్చ వనాని చ. ఆ పైకి ఎక్కితే లంక చుట్టూ ఉన్నటువంటి సముద్రం అంతా కనిపిస్తూ ఉంటుంది. అది చూశాడు. చూస్తే ఆ సముద్రం ఒడ్డు ఏం కనిపించట్లేదు, అంతా పూర్తిగా వానలు కప్పేసి ఉన్నారు. పర్వతాశ్చ, ఆ చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు చూశాడు. పర్వతాలన్నీ కూడా ఎక్కడ కనిపించట్లేదు, కప్పేసి ఉన్నాయి వానరులతో. దదర్శ పృథ్వీదేశం సుసంపూర్ణం ప్లవంగమై. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా చూశాడు. సముద్రపు ఒడ్డు, యువతలు ఉన్నటువంటి వనాలు, ఈ ప్రదేశం అంతా ఎక్కడా ఏమీ కనబట్టలేదు. ఎటు చూసినా వానలు కనిపిస్తున్నారు వాడికి. దాంతో వాడికి అసలు కోపం వచ్చేసింది మాట ముందు. తద్ అపారం అసహ్యం చ వానరాణాం మహాబలం ఆలోక్య రావణో రాజా పరిపప్రచ్ఛ సారణం. అంత భయంకరమైనటువంటి విధంగా ఉంది ఆ వానరుల యొక్క పెద్ద బలం అంతా, ఆ సేనాబలం అంతాను. అదంతా చూశాడు వాడు. చూసి వాడు ఆ సారణుడు ఉన్నాడు, వాడితో అంటున్నాడు అని అడుగుతున్నాడు, ఏషాం కే వానరా ముఖ్యా కే శూరా కే మహాబలా. రే నువ్వు చెప్పరా, ఈ కనబడుతున్నటువంటి వాళ్ళలో ఎవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఎవరు ఎక్కువ పరాక్రమం గల వాళ్ళు, ఎక్కువ మహాబలమైనటువంటి వాళ్ళు ఎవరు చెప్పరా వాళ్ళందరూ. నేను
కే పూర్వమభివర్తంతే మహోత్సాహ సమంతత. వీళ్ళందరిలోనూ అందరూ కూడా యుద్ధంలో ముందుకి ఉత్సాహంతో వస్తున్నటువంటి వాళ్ళంతా ఎవరు? కేషాం శృణోతి సుగ్రీవ కేవా యూథయూథపాహ. సుగ్రీవుడు ఎక్కువగా వాళ్ళలో ఎవరు చెప్పిన మాట వింటాడు అంటే సుగ్రీవుడికి సలహా ఇచ్చేవాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు వీళ్ళలో ఎవరు? కనబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? యూథపాహ. వాళ్ళందరూ కూడా ఆ సేనా నాయకులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ ఎవరు? సారణ ఆచక్ష్వమే కిం ప్రభావ ప్లవంగమాహ. ఓ సారణ, ఆ వానరుల యొక్క ప్రభావం ఎటువంటిదో ఒకసారి చెప్పు. నువ్వు ఏముంది వెళ్ళకాడు, వాడు చెప్పాడు కదా. వాడు చూసొచ్చి వాడు దెబ్బతిని చావ తప్పి కందులట్టపోయి వచ్చినట్టుగా వచ్చి వాడు చెప్పాడు. అయినా సరే వీడు అప్పుడేమన్నాడు? ఎవడరా నాకు ఎదురొచ్చి నాతో యుద్ధం చేసేది, నీకు బుద్ధిందా లేదా, భయపడుతున్నాను అనవసరంగా అన్నాడు. ఇప్పుడేమో పైకెక్కి వాడి ముఖ్యులు ఎవరు, వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు అంటే ఇది ఎలా ఉందంటే మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు దుర్యోధనుడు వాళ్ళ అందరినీ అవతల వాళ్ళని వీళ్ళందరిని చూసి అడుగుతుంటాడు కదా, అలాగా ఉందన్నమాట. సారణో రాక్షసేంద్రస్య వచనం పరిపృచ్ఛత ఆబభాషేథ ముఖ్యాన్ తత్ర వనౌకసః. అప్పుడు సారణుడు ఈ రాక్షసేంద్రుడైనటువంటి రావణుడు చెప్పినట్టు అడిగినటువంటిది విని ఆబభాష ముఖ్యజ్ఞ అంటే అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు అడిగాడుగా చెప్పాడనమాట. వాడు ఆ ముఖ్యులు ఎవరు అనేటువంటిది ఎలా చెప్పాడు అంటే, రాముడు వాళ్ళని చూసుకోమన్నాడుగా, అందరిని చూసుకుని వెళ్ళరా నువ్వు, నేను భయం లేదన్నాడు రాముడు. వీళ్ళిద్దరిని విభీషణుడు బంధించి తీసుకొస్తే వాడిని బంధించక్కర్లేదు, మీరు భయపడక్కర్లేదు, మీకు ఎలా కావాలంటే అన్నీ చూసుకోండి, మీరు లెక్క పెట్టుకుని వెళ్ళండి, చూసుకోండి మా బలవంతాను, వెళ్ళి మీ రాజుతో చెప్పండి అని చెప్పాడు కదా. ఇంకా ఒకవేళ మీరు చూడడం ఏమైనా ఉంటే మా విభీషణుడిని చెప్తాను చూపించమని, కానీ చూసి వెళ్ళండి మీరని చెప్పాడు. అందుకని వీడికి తెలుసు అనమాట వీడికి. అందుకని ముఖ్యాస్తత్ర వనౌకసః, ఆ వానరుల్లో ముఖ్యులైనటువంటి వారు ఎవరున్నారో వాళ్ళందరికీ తెలుసు వీడికి. అందుకని చెప్తున్నాడు ఇప్పుడు. ఏషయో అభిముఖో లంకాం నర్దన్ తిష్టతి వానరః. చూసావా, ముందున లంకకి ఎదురుగుండా ముందున్నాడు చూసావా వాడు నర్దన్. వాడు ఏం చేస్తున్నాడు, వాడు బాగా చిందులు దొక్కుతున్నాడు వాడు అక్కడ ఆ ముందు నుండి. అంటే ఎప్పుడు దూకుతామా అని చూస్తున్నాడు వాడున్నాడే. యూథపానాం సహస్రాణం శతేన పరివారిత. వాడి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళు 1,00,000 మంది వాడు చుట్టూ ఉన్నారు, వాళ్ళతో కూడా ఉన్నాడు వాడు. యస్య ఘోషేణ మహత సప్రాకార సతోర్ణ లంక ప్రతిహత సర్వ సశైల వనకానన. వాడు ఎగురుతూ గంతులేస్తూ వాడు చేసినటువంటి ఘోష, వాడు గర్జన ఉందే, ఆ గర్జనకి మన లంకా నగరం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు, లోపల ఉన్నటువంటివి పర్వతాలు, అరణ్యాలు ఇవన్నీ కూడా గజగజల వణుకుతున్నాయి, చూస్తున్నావా నువ్వు, కనిపించిందా నీకు అన్నాడు. వాడు ముందు చిందులు దొక్కుతూ వాడు గట్టిగా అరుస్తున్నట్టు గర్జన చేస్తున్నాడు. ఆ గర్జనకి లంకలో ఆ శబ్దానికి అన్నీ అదిరిపోతున్నాయట. అలా ఉన్నాడు వాడు. లంకా ప్రతిహత సర్వశైల వనకాన ప్రతిధ్వనిస్తోంది, అది ఈకో, అది రీసౌండ్ ఇస్తోంది వాడు గర్జన, లంక మొత్తం అంతా కూడా. సర్వశాఖామృగేంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః బలాగ్రే తిష్టతే వీరో నీలో నామైషయూథపః. వాడు చాలా ఎలా ఉన్నాడంటే, అటువంటి వాడి పేరు నీలుడు. వాడు సేనాపతుల్లో ముఖ్యమైనటువంటి వాడు ఆ సుగ్రీవుడి యొక్క సేనకి మొత్తానికి అగ్రభాగాలను ఉంచున్నాడు. వాడు గట్టిగా గర్జిస్తూ ఉంటేనే వాళ్ళ లంకంతా అదిరిపోతుంది, వాడి సంగతి తెలిసినాయి కానీ చెప్పాడు నీలుడు. వాడు బాహు ప్రగృహ్య పద్భ్యాం మహీం గచ్చతి వీర్యవాన్ లంకాభిముఖ కోపాదభీక్షణం చ విజృంభతే. ఇంకోడున్నాడు చూడ వాడి పక్కన, ఆడు చూపిస్తున్నాడు. ఇంకోడున్నాడు చూసావా, చాలా
పరాక్రమం కలిగినటువంటి వాడు. వాడు 2 చేతులు కూడా పైకి ఎత్తున్నాడు. వాడు ఆ చేతులు 2 ఒకదాన్ని ఒకటి ఇలా పట్టుకుని ఓ చేతులు పట్టుకున్నాడు. వాడు చూసేవాడు ప్రగృహ్య బాహు పద్భ్యాం మహీం గచ్చతి వీర్యవాన్. ఆ పాదాలను ఇలా తొక్కుతున్నాడు నేలని. లంకాభిముఖ, లంక వైపు తిరిగి కోపాద్ అభీక్ష్ణం చ విజృంభతే, కోపంగా లంకేసి చూస్తున్నాడు ఎప్పుడు భస్మం చేద్దామని. ఆ రెండోవాడు వాడు విజృంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. గిరిశృంగ ప్రతీకాశ, వాడు ఎలా ఉన్నాడు? ఒక పెద్ద పర్వతం యొక్క శృంగంలా ఉన్నాడు. వాడు పర్వత శిఖరంలా ఉన్నాడు. పద్మ కింజల్క సన్నిభ, వాడు మాటిమాటికి ఇక్కడ చూస్తున్నాడు. వాడి యొక్క కాంతి ఎలా ఉంది తెలిసిన? పద్మావళి యొక్క కేసరములు ఉంటాయి, ఆ కేసరముల కాంతి ఎలా ఉంటుందో అలా ఉంది. వాడిని చూడు, వాడు ఎలా ఉన్నాడు? వాడు స్ఫోటయత్యతి అతి సంరబ్ధో లాంగూలం చ పునః పునః. వాడి ఆ వాలం ఉందే, వాడి తోక, లాంగూలం అంటే తోక, ఆ తోకని మాటిమాటికి వేసి టపాటపా కొడుతున్నాడు. వాడు ఆ శబ్దం వస్తుంది, వింటున్నావా అన్నాడు. యస్య లాంగూల శబ్దేన ఖనంతి ప్రదిశో దశ, వాడు తోకతో నేలను కొట్టినటువంటి ఆ శబ్దం ఉందే 10 దిక్కులా వినబడుతోంది, ప్రతిధ్వనిస్తోంది. అంత భయంకరంగా ఉంది. ఏష వానరరాజేన సుగ్రీవేన అభిషేచిత యువరాజో అంగదో నామ త్వాం ఆహ్వయేతి సంయుగే. వాడెవడనుకుంటున్నావు? విభీషణుడు సుగ్రీవుడి చేత, సుగ్రీవుడి యొక్క యువరాజు వాడు అంగదుడు. వాడు ఏం చేస్తున్నాడో తెలుస్తున్నాను. నేను రారా రావణ, యుద్ధానికి రా అని పిలుస్తున్నాడు నిన్ను. అక్కడ నుంచుని దమ్ముంటే బయటికి రారా అని పిలుస్తున్నాడు నిన్ను అని చెప్తున్నాడు. త్వాం ఆహ్వయతి, నిన్ను పిలుస్తున్నాడు రా. అలా అండు, నిన్ను పిలుస్తున్నారు రా అండు తనేస్తాడు. మిమ్మల్ని పిలుస్తున్నారు సార్, చూడండి సార్ అంటున్నాడు అన్నమాట వాడు. వీడు రావణుడు, అసలే రావణుడు కోపంగా ఉన్నాడు. వీడు సారుని తలకాయ తీసేస్తాడు వాడు కనుక చెప్తే. వాలిన సదృశ పుత్ర, వాడు ఎలాంటి వాడో తెలిసిన? వాలితో సమానమైనటువంటి బలం గలవాడు. అంటే నిన్ను తాగొట్టాడు చూసావా వాలి, వాడి కొడుకే వీడు, వాడితో సమానమైన బలం గలవాడని చెప్పడం అనమాట. తమరిని ఇద్దరు తాగొట్టాడు కదా సార్, గుర్తుందా మీకు? వాలి, ఆ వాలి కొడుకు తండ్రితో సమానమైన బలం గలవాడు వాడు. సుగ్రీవస్య సదా ప్రియ, సుగ్రీవుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు. రాఘవార్థే పరాక్రాంత, రాముడి యొక్క పని కోసం వాడు చాలా విక్రమంతో ఉన్నాడు. వాడు చాలా పట్టుదలతో ఉన్నాడు, పరాక్రమంతో ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు తెలిసిన? శక్రార్థం వరుణో యథా, ఇంద్రుడి కోసం వరుణుడు ఎలా అయితే సిద్ధంగా ఉన్నాడో ఇంద్రుడి పని కోసం, అలాగ రాముడి యొక్క పని కోసం వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడు నేను పిలుస్తున్నాడు యుద్ధానికి, చూసుకో అన్నాడు. ఏతస్య సా మతి సర్వాయ దృష్ట జనకాత్మజ. ఆ పక్కన ఇంకో ఆయన ఉన్నాడు చూసావా, ఆయన ఎవడో తెలుసా? ఇంతకుముందు రాముడి యొక్క హితం కోరినటువంటి వాడు, అతివేగమైనటువంటి వాడు ఉన్నాడే ఆయన. ఎవరైతే ఇక్కడికి వచ్చి సీతాదేవిని చూసి వెళ్ళాడో హనుమంతుడు. హనుమత వేగవత రాఘవస్య హితైషిణ, రాముడి యొక్క హితమే తన ధ్యేయంగా ఉన్నటువంటి వాడు. ఇక్కడికి వచ్చి సీతను చూసి వెళ్ళినటువంటి వాడు హనుమంతుడు, ఆ పక్క ఉన్నటువంటి వాడు. బహూని వానరేంద్రాణం ఏష యూధాని వీర్యవాన్ పరిగృహ్యాభియాతిత్వాం స్వేన అనేకేన మర్దితుం. అలాగా పక్కన్నాడు. తర్వాత ఈయన యొక్క ఈ హనుమంతుడి యొక్క దీనివల్లనే అంగదుడు ఏం చేయాలి అనేటువంటిదంతా కూడా ఈయన దగ్గర నుంచి ఉంటుంది డైరెక్షన్ అని చెప్తున్నాడు. అంగదుడు చేసేటువంటి కార్యం ఇప్పుడు చేయవలసిందంతా కూడా ఈ హనుమంతుడి యొక్క దీని ప్రకారం ఉంటుంది డైరెక్షన్లో. బహూని వానరేంద్రాణం ఏష యూధాని వీర్యవాన్. ఈ వానరేంద్రులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సైన్యాలన్నీ ఉన్నాయే, వాడన్నిటితో కూడాను పరిగృహ్య, వాడన్నిటినీ కూడా తీసుకొని అభియాతి త్వాం స్వేన అనేకేన మర్దితం, తన యొక్క సేనతో కలిసి నిన్ను నే సేనని మర్దించడానికి రాబోతున్నాడు. వాడు సిద్ధంగా ఉన్నాడు చితగొట్టడానికి మిమ్మల్ని. తమని ముక్కలు చేయడానికి వస్తున్నాడు సార్ అని చెప్పినట్టుగా ఉండదన్నమాట. చెప్తున్నాడు వాడు. అనువాలి సుతస్య విబలేన మహతావృత,
వీరస్తిష్టతి సంగ్రామే సేతుహేతురయం నలహ. ఆ వాలిసుతుడైనటువంటి అంగదుడితో కూడా ఇంకో ఆయన ఉన్నాడు, ఆ పక్కన చూసావా? వాడు మహతాబలైన వృత, వాడి సైన్యం కూడా చాలా పెద్దది. వాడు మహాసేనాపతి అయినటువంటి వాడు మహావీరుడు. వాడు అంగదుడి పక్కన నుంచున్నాడు. వాడు ఎవడో తెలుసునా? సేతుహేతుర అథ అయం. ఆ సేతు కట్టడానికి ముఖ్యమైనటువంటి వాడు నలుడు. ఏతు విష్టభ్య గాత్రాణి క్షేడయంతి నదంతి చ ఉత్థాయ విజృంభంతే క్రోధేన హరిపుంగవాః. ఏతే దుష్ప్రసహ ఘోరాశ్చండపరాక్రమాః. అష్టౌ శతసహస్రాణి దశకోటిశతాని చ య ఏనమనుగచ్చంతి వీరాత్ చందనవాసినః. ఏషైవ ఆశంసతే లంకాం స్వేన అనేకేన మర్దితుం. వాళ్ళందరూ కూడాను సింహనాదం చేస్తూ గర్జిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా చాలా చిందులు తొక్కుతున్నారు. వాళ్ళ యొక్క వేగం ఉందే, భయంకరమైన వేగంతో ఉన్నారు ఆ సైన్యం అంతా కూడా. ఈ నలుడు వీళ్ళతో కూడినటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళు చాలా కోపంతో ప్రచండ పరాక్రమంతో ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిన? అష్టౌ శతసహస్రాణి దశకోటి శతాని చ. 1000 కోట్ల మంది పైన. అష్టౌ శతసహస్రాణి అంటే పైన 1,00,000. ఈ 1000 కోట్ల మంది కాకుండా వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారు పైన. అంతమంది వాళ్ళతో నువ్వు చూస్తున్నటువంటి దాంట్లో కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ క్షణంలో వచ్చి మొత్తం నేలమట్టం చేద్దాం అని చెప్పి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. ఇంకా ఇటుపక్క చూడు, ఇంకో పక్కన శ్వేతో రజత సంకాశ చపలో భీమవిక్రమ బుద్ధిమాన్ వానర శూరస్త్రిషు లోకేషు విశ్రుత. ఆ పక్కన శ్వేతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడి పేరు శ్వేతుడు. వాడు రజత సంకాశ, ఎలా ఉంటాడు? వెండిలా మెరిసిపోతున్నాడు వాడు. చపలహ, వాడు చూసావా అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. భీమ విక్రమ, భయంకరమైన పరాక్రమం వాడిది. బుద్ధిమాన్, పైగా వాడు బాగా చాలా బుద్ధిని ఉపయోగించేటువంటి వాడు, బాగా అటువంటి వాడు. శూర, వీటితో పాటు మహావీరుడు. వాడి యొక్క శౌర్యం అనేటువంటిది త్రిశులోకేషు విశ్రుత. 3 లోకాల్లో కూడా వాడు తన యొక్క శౌర్యానికి వాడి పేరు అందరికీ విఖ్యాతమైనటువంటిది. తూర్ణం సుగ్రీవం ఆగమ్య పునర్గచ్చతి వానర. వాడు చూసావా, వాడు శ్వేతుడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నాడో తెలుసునా? విభజన్ వానరీం సేనాం అనేకాని ప్రహర్షయన్. ఆ వానర సైన్యాలందరినీ కూడా ఎవళ్ళు ఎటు నడవాలి, ఎలా నడవాలి అనేటువంటిది అందరికీ డైరెక్షన్ ఇస్తూ, అంటే సుగ్రీవుడి దగ్గరికి వస్తూ సుగ్రీవుడితో మాట్లాడి మళ్ళీ వెళ్ళి వాళ్ళందరినీ కూడా సరైనటువంటి విధంగా చేస్తూ వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. వాడు ఆ శ్వేతుడు అనేటువంటి వాడు, చాలా భయంకరమైనటువంటి వాడు. యః పురా గోమతీ తీరే రమ్యం పర్యేతి పర్వతం నామ్నా సంరోచనో నామ నానా నగయుతో గిరి తత్ర రాజ్యం ప్రశాస్యేద్ ఏష కుముదో నామయూథప. ఇంకో సేనాపతి ఉన్నాడు ఆ పక్కన, వాడి యొక్క సైన్యంతో అక్కడ నుంచున్నాడే, వాడి పేరు కుముదుడు. వాడు గోమతీ నది యొక్క తీరంలో ఉన్నటువంటి వృక్షాలతో కూడినటువంటి సంరోచనం అనేటువంటి పర్వతం ఉంది అక్కడ. ఆ పర్వతం మీద అన్ని వైపులా కూడా వాడెప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రాంతం యొక్క వానర రాజ్యానందరికీ కూడా వాడు అధిపతి. అటువంటి వాడు కుముదుడు. వాడు అడపక్కనున్నాడు. యో అసౌ శతసహస్రాణి సహర్షం పరికర్షతి యస్య వాలా బహువ్యామ దీర్ఘరాంగూలమాశ్రితా. ఇంకోవైపు చూపించాడు, అటుపక్క చూడు. అటుపక్కన యో అసౌ శతసహస్రాణి అంటే 100,000 100,000ల్లో, అంటే కొన్ని లక్షల మంది అనమాట.
వాళ్ళందరితో కలిసి సహర్షం పరికర్షతి, వాళ్ళందరినీ కూడా అలా తనతో కూడా తీసుకొచ్చాడు. వాడు ఎలా ఉన్నాడంటే యస్య బాలా బహువ్యామా, వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే వాళ్ళ యొక్క తోకలు చాలా పొడుగ్గా ఉన్నాయి చూడు. తర్వాత దీర్ఘలాంగూలమాశ్రిత, వాళ్ళు చాలా పొడుగైనటువంటి తోకలు వాడివి. తామ్రా పీతా హసితా శ్వేతా ప్రకీర్ణ ఘోరదర్శనా, వాళ్ళందరూ కూడా వాళ్ళందరి యొక్క రంగు ఎలా ఉంది చూసావా? వానరులు ప్రత్యేకంగా ఉన్నారు. కొంతమంది ఏమో తామ్రాహ అంటే రాగి రంగులో ఉన్నారు, కొంతమంది పీతాహ పచ్చని రంగులో ఉన్నారు, కొంతమంది సితాహ కొంతమంది తెల్లగా ఉన్నారు, సితా శ్వేత ప్రకీర్ణ. తర్వాత కొంతమంది కొన్ని రంగులు కలిసినట్టున్నారు. వాళ్ళందరూ కూడా ఘోర దర్శనాహ, అసలు వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ లక్షల్లో ఉన్నారు. అటు పక్కన చూసా వాళ్ళందరూ. అటీనో వానరశ్చండ సంగ్రామం అభికాంక్షతి ఏషోప్య ఆససే లంకాం స్వేన అనేకేన మర్దితం. వాళ్ళందరూ కూడాను యుద్ధం ఎప్పుడు యుద్ధానికి వెంటనే ఆజ్ఞాపిస్తారా అని చూస్తున్నారు. వాళ్ళు లంకని కాళ్ళ కింద రాసేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లంకని కాళ్ళ కింద నడిపేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు. ఆజ్ఞ రాగానే వాళ్ళు ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం ఉండదు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళు చూస్తున్నావా అన్నాడు. యస్త్వేష సింహ సంకాశ కపిలో దీర్ఘకేసర నిభృత ప్రేక్షతే లంకాం దిధక్షన్నివ చక్షుష వింధ్యం కృష్ణగిరిం సహ్యం పర్వతం చ సుదర్శనం రాజన్ సతతమధ్యాస్తే స రంభో నామయూధప. అటుపక్క చూడు, వాళ్ళ పక్కన ఇంకో పెద్ద సైన్యం ఉంది, వానర సైన్యం, ఇంకో గ్రూపు. దానికి అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? సింహం లాంటి వాడు. యస్త్వేష సింహ సంకాశ, సింహంతో సమానమైనటువంటి వాడు. కపిలో దీర్ఘకేసర, వాడు ఎలా ఉన్నాడు? కపిల అంటే తెల్లగా ఉన్నాడు. దీర్ఘకేసర, వాడి జూలు చాలా పెద్దగా ఉంది, అటువంటి వాడు. నిభృత ప్రేక్షతే లంకాం, వాడు భయంకరంగా చూస్తున్నాడు లంకని. ఎందుకని? నిధక్షన్ నీవు చక్షుష, అసలు వాడు చూపుతోనే కాల్చివేసేసేట్టు చూస్తున్నాడు లంకని. ఎదురుకుండా మన లంకని ఎలా చూస్తున్నాడు చూసా? వాడికేసి తన చూపులతోనే లంక మొత్తాన్ని దగ్ధం చేసేద్దాం అన్నట్టు చూస్తున్నాడు వాడు. వాడు ఎక్కడ ఉంటాడో తెలిసిన? వింధ్యం కృష్ణగిరిం సహ్యం పర్వతం చ సుదర్శనం. ఆ కృష్ణగిరి వింధ్య అనేటువంటిది ఆ పర్వతాలు ఉన్నాయే, అక్కడ సతత మధ్యాస్తే అక్కడ ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. వాడు రంభో నామ యూథప, రంభ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు పెద్ద సేనాపతి. వాడి సైన్యం అంతా ఉంది. శతం సహస్రాణం త్రింశశ్చ హరిపుంగవాహ, వాడితో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. వాడు వెనకాల ఒక 1,000,000 మంది భయంకర. తర్వాతేమో శతసహస్రాణం త్రింశశ్చ హరిపుంగవాహ, 1,000,000 మంది ఉన్నారు వాళ్ళు. దాంతోపాటు 30 మంది వాళ్ళందరికీ కూడా నాయకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు చూడు. యం యాంతం వానరా ఘోర చండ పరాక్రమా పరివార్యాన్ అనుగచ్చంతి లంకాం మర్దితుమోజస. వాళ్ళందరూ కూడా లంకని చుట్టుముట్టున్నారు. వాళ్ళ యొక్క బలంతో అటుపక్క నుంచి లంకని మొత్తాన్ని మర్దించడం కోసం. యస్తు కర్ణం వివృణుతే జృంభతే చ పునః పునః నతు సంవిజతే మృత్యోర్నచ సేనాం ప్రధావతి ప్రకంపతే చ రోషేణ తిర్యక్చ పునరీక్షతే పశ్య లాంగూల విక్షేపం క్షేడచ్చేవ చేష మహాబల. ఇంకోడున్నాడు, వాడు ఆ చెవులు ఉన్నాయే కర్ణం వివృణుతే, ఆ చెవులు బాగా ఇలా చేసి బాగా తెరుస్తున్నాడు, చెవుల్ని బాగా నిక్కబెట్టి. వాడు ఏం చేస్తున్నాడు? జృంభతేజ పునః పునః, మాటికి ఎగిరి బాగా విజృంభణం చేస్తున్నాడు వాడు అసలు ఎప్పుడు మృత్యు అంటే భయం లేనటువంటి వాడు అసలు మృత్యు భయమే లేనటువంటి వాడు. తర్వాత వాడు సైన్యంతో ఎప్పుడు వెనక్కి తిరగడు, ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి తిరగడం తెలియదు వాడికి. అలాంటి వాడు
సైన్యంతో అసలు సైన్యం కూడా వస్తుందని కూడా అక్కలే, వాడు అక్కడే భయంకరంగా యుద్ధం చేస్తాడు. అలాంటి అంత భయంకరుడు వాడు. తర్వాత వాడు చూడు, వాడి కళ్ళల్లో ఎంత రోషం ఉందో, లంకని ఎలా చూస్తున్నాడు వాడు మనకేసి. వాడు సింహనాదం చేస్తున్నాడు, తోకని గట్టిగా కొడుతూ సింహనాదం చేస్తున్నాడు. అంటే మిమ్మల్ని చావగొడతాను అర్థం అన్నమాట. వాడు అలా చేస్తున్నాడు. వాడి పేరు శరభుడు. వాడు మహాబలవంతుడైనటువంటి వాడు. వాడు గర్జన వినబడుతోందా నీకు అని అడుగుతున్నాడు. మహాజవో వీతభయో రమ్యం సాల్వేయ పర్వతం రాజన్ సతతం అధ్యాస్తే శరభో నామయూథప. ఈ శరభుడున్నాడే మహాజవ, వాడు వేగం చాలా వేగం ఎక్కువ, అతి వేగం కలిగినటువంటి వాడు. వీతభయ, అసలు భయం లేనటువంటి వాడు. సాల్వేయ పర్వతం, వాడు ఎక్కడ ఉంటాడంటే సాల్వేయ పర్వతం అనేటువంటి దాని మీద ఉంటాడు వాడు. సతతం అధ్యాస్తే, వాడు ఎప్పుడు కూడా వాడు అక్కడే ఉంటాడు. శరభో నామ యూథప. ఏతస్య బలిన సర్వే విహారా నామ యూథపా. రాజన్ శతసహస్రాణి చత్వారింశత్ తథైవ చ. వీడి దగ్గర ఉన్నటువంటివి అన్నీ కూడా ఉన్నటువంటి వారు ఉన్నారే, వాళ్ళందరూ కూడా బాగా బలమైనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క సంఖ్య ఎటువంటిదంటే 1,40,000 మంది వాడితో కూడా ఎప్పుడు ఉంటారు వాళ్ళు. అంటే చాలా తక్కువ అనమాట. అంటే వాడు మామూలుగా వాడితో కూడా ఎప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు. ఎస్తు మేఘైవాకాశం మహానావృత్య తిష్టతి మధ్యే వానరవీరాణం సురాణం ఇవ వాసవ. ఇంకా మధ్యలో చూడు, ఇదంతా చుట్టూ చూపించాడు ఇప్పుడు. ఆ సేనకి చుట్టూ అటుపక్కనెవరు ఇటుపక్కనెవరు ఇటుపక్కనెవరు అన్ని వైపులు చూపించాడు. ఇప్పుడు మధ్యలో చూడు, ఆ మధ్యలో ఉన్నటువంటి వాడు ఎవరున్నాడు? మేఘ ఇవ ఆకాశం మహాన్ ఆవృత్య తిష్టతి. ఆకాశాన్ని మేఘాలు ఎలా అయితే కప్పి ఉంటాయో వాడు అలా ఉన్నటువంటి వాడు. వానరాణం మధ్యే వానరవీరాణం, వానరవీరుల యొక్క మధ్యలో ఉన్నాడు వాడు. అంతా ఎలా ఉన్నాడు? సురాణం ఇవ వాసవ. దేవతల్లో వాసవ అంటే ఇంద్రుడు. దేవతల మధ్యలో ఇంద్రుడు ఎలా ఉంటాడో ఈ వానర సైన్యం మధ్యలో ఉన్నాడు వాడు. భీరీణాం ఇవ సన్నాదో యశేష శ్రూయితే మహాన్. వాడు చేస్తున్నటువంటి నాదం ఉంది, శబ్దం, అది భేరులు మోగిస్తే ఎలా వస్తుందో అలా ఉంది వాడి శబ్దం. వింటున్నావా, నీకు వినపడుతుంది అంటున్నాడు. వాడి సన్నాదం, వాడు భయంకరమైనటువంటి నాదం, వాడి గర్జన ఎలా ఉందంటే భేరీలు, పెద్ద పెద్ద భేరీలు మోగిస్తుంటూ ఉంటుంది. అలా ఉంది వాడు, అలా ఉంది వాడు. చెవులు పగిలిపోయేట్టుగా ఉంది వాడు నాదం అంతా కూడా. ఘోష శాఖామృగ యంత్రాణం సంగ్రామభికాంక్షితాం ఏష పర్వత మధ్యాస్తే పార్యాత్రం అనుత్తమం యుద్ధే దుష్ప్రహో నిత్యం పనసో నామ యూథప. వీడు శాఖామృగేంద్రాణం సంగ్రామభికాంక్షతాం, వాడితో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మొదలెట్టినటువంటి యుద్ధం ఎప్పుడు మొదలెడతాం అని అలా సిద్ధంగా ఉన్నట్టు వాడు. ఇంకా ఎప్పుడు ఇంకా అన్నట్టుగా ఉన్నట్టు వాడితో కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ సేనానాయకుడు వాడు. వాడు ఎక్కడుంటాడు? ఏష పర్వత మధ్యాస్తే పార్యాత్ర పర్వతమే ఉంటాడు వాడు సైన్యంతో. యుద్ధే దుష్ప్రసహ, వాడు యుద్ధంలోకి వచ్చాడంటే వాడిని వాడు ఎదురుకుండా నిలబడలేడు. అటువంటి వాడు నిత్యం అటువంటి వాడు. పనసో నామ యూథప, వాడి పేరు పనసుడు. అటువంటి వాడు ఏనం శతసహస్రాణం శతార్థం పర్యుపాసతే. వాడు అసలు మేఘంలా, పెద్ద మేఘంలా ఉన్నట్టు వాడు. అంతా వాడి ఆకారం వాడు అలా ఉన్నట్టు వాడి దగ్గర 50 లక్షల మంది వాడితో కూడా ఉన్నటువంటి సైనికులు ఉన్నట్టు వాడు. శతసహస్రాణం శతార్థం పర్యుపాసతే. ఆ విధంగా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్తు భీమాం ప్రబల్గంతీం చమోం తిష్టతి శోభయన్ స్థితాం తీరే సముద్రస్య ద్వితీయ ఇవ సాగర ఏష దర్దుర సంకాశో వినతో నామ యూథప. ఇంకోటి వినతుడు అనేటువంటి వాడు ఇంకోడున్నాడు, ఇంకో సేనాపతి. అటుపక్కన చూసావా, వాళ్ళందరూ సముద్రం ఒడ్డునే ఉన్నారు. వాళ్ళు భయంకరమైనటువంటి సైన్యం వాడితో కూడా ఉన్నారే. వాడు ఎలా ఉన్నాడు? వాళ్ళందరూ కూడా
మళ్ళీ రెండో సముద్రం అన్నట్టుగా ఉన్నారు సముద్ర తీరంలో. అటు సముద్రం ఇటు పక్కన వీళ్ళు వాడితో ఉన్నటువంటి సైన్యం ఇది కూడా సముద్రమైనా అన్నట్టుగా ఉంది. అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాడు దుర్ధర పర్వతం లాగా విశాలమైనటువంటి దాంతో వినతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడి పేరు. వాడు ఆ నదుల్లో శ్రేష్టమైనటువంటి వేణా నది అని ఉంది. ఆ వేణా నది ఒడ్డున ఉంటాడు వాడు. ఆ వేణా నది యొక్క నీరు తాగుతూ ఉంటాడు అక్కడ. వాడు 60 బలమస్య ప్లవంగమాహ. 100 అంటే 1,00,000 అన్నమాట. అలాంటిది 60 అంటే 60 లక్షల మంది. వాడి సైన్యం 60 లక్షల మంది ఉన్నారట. త్వాం ఆహ్వయతి యుద్ధాయ క్రోధనో నామ వానరః విక్రాంత బలవంతశ్చ యథాయుధాని భాగశః. వాళ్ళందరూ కూడాను నేను యుద్ధాన్ని పిలుస్తున్నారు నా బయటికని చెప్పేసి వాళ్ళందరూ ఆ వానర యోధకులైన ఆ వానర సైన్యంలో సేనాపతులు అందరూ కూడా అలా పిలుస్తున్నారు నేను. యస్తు గైరికవర్ణాభం వపు పుష్యతి వానరః అవమత్య సదా సర్వాన్ వానరాన్ బలదర్పితః గవయో నామ తేజస్వీ త్వాం క్రోధాద్ అభివర్తతే. ఇంకోడున్నాడు వాడు గైరికవర్ణాభం. వాడు కొంచెం ఎర్రగా ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి వాడు అక్కడ కనిపిస్తున్నాడు. వాడు మహా తేజస్వి అయినటువంటి గవయుడు అనేటువంటి వాడి పేరు గవయుడు. వాడు తన బలం అంటే వాడికి బాగా గర్వం అంట. నా బలానికి అసలు ఎవరు తట్టుకోలేరు అనేటువంటి అంత ఇదిగా ఉంటాడు వాడు ఎప్పుడు కూడా మిగతా వానరులందరూ వాళ్ళందరినీ మించి ఉంటాడట వాడు మహా రోషంతో చూస్తున్నట్టు రావణాసుడికేసి. రావణాసుడి ప్రసాదం కనిపిస్తుంటుంది కదా, దానికేసి ఇలా చూస్తున్నట్టు ఎప్పుడు పెడగొడతాం అదేనని. వాడు 100 సప్తతి పర్యుపాసతే. వాడితో కూడా ఉన్నటువంటి వాళ్ళు 100 అంటే 70 లక్షల మంది అన్నమాట. వాళ్ళు 70 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తేన అనేకేన మర్దితం స్వేన అనేకేన వాళ్ళ యొక్క సైన్యంతో ఎప్పుడు నేను నీ సైన్యాన్ని మర్దించాలని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఏతే దుష్ప్రసహావీరా ఏషాం సంఖ్యాన విద్యతే యూధపశ్రేష్ఠాస్తేషాం యూధాని భాగశః. ఈ విధంగా ఆ సేనా నాయకులు వాళ్ళ సైన్యం అంతటిది ఇంతని లెక్క పెట్టలేము. కొంతవరకు చెప్పాను నేను. అంటే ఇన్ని కోట్ల మందికి చెప్పేవాడు గుర్తుపెట్టుకుని ఇంతవరకు చెప్పాను నాకు తెలిసినంతవరకు. కానీ వాడు అంతకే లిమిటెడ్ కాదు, ఇంకా వాళ్ళు అన్లిమిటెడ్. ఆ పైన ఎంత ఉన్నారు అనేటువంటిది గుర్తుపెట్టిన వాళ్ళు లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. అంతమంది ఉన్నారు. నేను తెలిసినంతవరకు చెప్పాను అన్నాడు వాడు. కోట్లలో ఉన్నారు వాళ్ళు. ఏం చెప్తాడు, ఎంతమంది కోట్లు అని చెప్తాడు వాడు. ఇప్పుడు 27వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఇంకా చెప్తున్నాడు కంటిన్యూయేషన్. తాంసు తే సంప్రవక్ష్యామి ప్రేక్షమాణస్య యోధపాన్ రాఘవార్థే పరాక్రాంత ఏన రక్షంతి జీవితం. ఓ రాక్షసరాజా, ఆ వానర సైన్యం అంతా కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని వాళ్ళందరినీ కూడా నీకు చెప్పాను. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళని ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు రాముడి కోసం తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఉన్నారు సిద్ధంగాను. స్నిగ్ధ యస్య బహువ్యామ దీర్ఘలాంగూలమాశ్రితా తామ్రా పీతాసితా శ్వేత ప్రకీర్ణ ఘోరకర్మణ ప్రగృహీత ప్రకాశంతే సూర్యస్యేవ మరీచయ పృథివ్యాం చానుకృష్యంతే హరో నామైవ వానరః. అక్కడ ఇంకోడున్నాడు వాడు హరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వానరుడు. వాడు చాలా భయంకరమైనటువంటి వాడు. ఎంత పొడుగైనటువంటి తోకంతో చూసేవాడికి ఎర్రగా ఉన్నాడు వాడు. తర్వాత వాడి దగ్గర వాడి యొక్క రోమాలు ఉన్నాయి. వాడి ఒంటి ఉన్నటువంటి రోమాలన్నీ కూడా అవి పసుపు రంగులోను
తెల్లగా కొన్ని అలా ఉన్నటువంటివి అవన్నీ కూడా పెద్ద పెద్ద ఉన్నటువంటి ఉండి సూర్యుడి కిరణాల్లా ఉన్నాయట అవి. వాడి రోమాలు సూర్యుడి కిరణాల్లాగా అన్ని వైపులు ఎలా ఉంటాయో అన్ని వైపులా ఉన్నటువంటి రోమాలు కలిగినటువంటి వాడు ఆ వానరుడు. ప్రగృహీత ప్రకాశంతే సూర్యస్యేవ మరీచయ. సూర్యుని యొక్క మరీచి అంటే కిరణం. సూర్యస్యేవ మరీచయ అంటే సూర్యుడి కిరణాలలాగా అవన్నీ కూడా ప్రకాశంతే ప్రకాశిస్తున్నాయి. వాడి యొక్క అంటే వాడి శరీరంలో ఉన్నటువంటి రోమాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి బయటికి. అలాగా పృథివ్యాం చ అనుకృష్యంతే హరో నామైషవానర. వాడు యం పృష్ఠతో అనుగచ్చంతి శిశుతో శతశోధసహస్రశః. వాడి వెనకాల వాళ్ళందరూ కూడా లక్షల మంది వాళ్ళందరూ కూడా వృక్షాన్ ఉద్యమ్య సహసా లంకారోహణ తత్పరాహ. వాళ్ళ చెట్లు అవన్నీ కూడా పట్టుకొని లంకని ఆరోహించడానికి సిద్ధంగా ఉన్నారు. యోధభా హరిరాజస్య కింకర సముపస్థితా. వాళ్ళందరూ కూడా లంకని ఆక్రమించడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా ఉన్నటువంటి వాళ్ళు నీలానివ మహామేఘాన్ తిష్టతో యాస్తు పశ్యసి అసితాంజన సంకాశాన్ యుద్ధే సత్యపరాక్రమాన్ అసంఖ్యేయాన్ అనిర్దేశాన్ పారమివోదధే పర్వతేషు చ ఏ కేచిత్ విశేష నదీషు చ. వీళ్ళందరూ కూడా నీలానివ మహామేఘాన్ బాగా నల్లగా ఉన్నటువంటి మేఘాలలాగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళు నల్లటి రంగులో ఉన్నటువంటి వాళ్ళందరూ మహామేఘాన్ తిష్టతో యాస్తు పశ్యసి అసితాంజన సంకాశాన్ యుద్ధే సత్యపరాక్రమాన్. ఇప్పుడు ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే జాంబవంతుడి తాలూకు వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆ జాంబవంతుడితో ఉన్నటువంటి వృక్ష సైన్యం అంతా ఉన్నారే, ఎలుగుబంట్ల సైన్యం, వాళ్ళు ఎలా ఉన్నారట నల్లగా నల్లటి మేఘాలలాగా కాటుక రంగులో అంత నల్లగా ఉన్నారట. అసితాంజన సంకాశాన్ యుద్ధే సత్యపరాక్రమాన్. వాళ్ళ యుద్ధంలో చాలా పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అసంఖ్యేయాన్ అనిర్దేశాన్ పారమివోదధే. సముద్రం యొక్క అవతల ఒడ్డు ఎలా అయితే కనబడుతుందో మనకి, అలాగ ఈ ఎలుగుబంటి సైన్యం అవతల ఎంతమంది ఉన్నారో మనకు అసలు లెక్క పెట్టడానికి కూడా వీల్లేనంతగా ఉన్నారన్నమాట. అవతల పారం కనిపించకుండా ఉన్నారు వాళ్ళందరూ. పర్వతేషు చ ఏ కేచిద్ విషయేషు నదీషు చ. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? పర్వతాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు, తర్వాత నదుల ఒడ్డులో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఉన్నటువంటి ప్రదేశాలు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా త్వాం అభివర్తంతే రాజన్ వృక్షా సుదారుణాహ. ఈ ఎలుగుబంటు సైన్యం ఉన్నారే మహాదారుణమైనటువంటి వాళ్ళు. వాళ్ళ పరాక్రమం సత్యపరాక్రమమైనటువంటి వాళ్ళు, మహాదారుణమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వీలే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏషాం మధ్యే స్థితో రాజన్ భీమాక్షో భీమదర్శన. వాడి మధ్యలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు చూసావా, వాడి కళ్ళే భయంకరం ఉన్నాయి. వాడి దృష్టి కూడా వాడిని చూస్తే మనం ఎదురుకుండా తట్టుకోలేము, అలా ఉన్నటువంటి వాడు ఉన్నాడు మధ్యలో. పర్జన్య ఇవ జీవమూతై సమంతాత్ పరివారిత. పర్జన్య జీమూతై. జీమూతములంటే మేఘములు అన్నమాట. ఎలా అయితే ఆ మేఘములు అనేటువంటివన్నీ కూడాను నల్లటి మేఘాలు ఇంద్రుడి చుట్టూ ఉంటాయో, అలా మధ్యలో ఇంద్రుడు ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మేఘాల మధ్యలో. వృక్షవంతం గిరిశ్రేష్ఠ మధ్యాస్తే నర్మదాం పిబన్. ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసిన వృక్షవంత పర్వతం అనేటువంటి చోటు ఉంటాడు. నర్మదా నది యొక్క నీళ్లు తాగుతూ ఉంటాడు అటువంటి వాడు. సర్వవృక్షాణం అధిపతి ధూమ్రో నామ ఈషయోధప. ఆ
వృక్షల ఆ ఎలుగుబంటి సైన్య అంతటికి కూడా సేనానాయకుడు అయినటువంటి వాడు ధూమ్రుడు, వాడి పేరే ధూమ్రుడు. వాడు సేనాపతి ఆ సైన్యానికి. యవీయానస్య తు భ్రాత పశ్యేనం పర్వతోపమం భ్రాత సమానో రూపేణ విశిష్టస్తు పరాక్రమే. ఇంకో ఆయన ఉన్నాడు ధూమ్రుడి యొక్క తమ్ముడున్నాడు పక్కన. ఆ ధూమ్రుడి యొక్క తమ్ముడున్నాడే వాడు పర్వతోపమం, వాడు కూడా ఒక పర్వతంలా ఉన్నటువంటి వాడు. భ్రాత సమానో రూపేణ, తన యొక్క రూపంతో ఈ ధూమ్రుడితో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి వాడి తమ్ముడు. విశిష్టస్తు పరాక్రమే, వాడు పరాక్రమంలో చాలా విశేషమైనటువంటి వాడు. ఎవడో తెలిసిన ఆయన సయేష జాంబవాన్ నామ మహాయూథపయూథప. ఈ వృక్ష సైన్యాలన్నిటికీ కూడా సర్వసైన్యాధ్యక్షుడు ధూమ్రుడు. ఈయన అసలు అన్నిటికీ ఇంకా హయ్యెస్ట్ అన్నమాట. అటువంటి వాడు ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు. అంత పరాక్రమవంతుడు అయ్యండి కూడా ప్రశాంతంగా ఉంటాడు ఆయన. తర్వాత గురువర్తి చ సంప్రహారేషు అమర్షణ, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు వాడు. తర్వాత గురువుల యొక్క ఆజ్ఞకు అధీతుడై బద్ధుడై ఉంటాడు. అవసరమైనప్పుడు యుద్ధం చేసేవాడు మాత్రం మహాభయంకరుడుగా ఉంటాడు జాంబవంతుడు. అలాంటి వాళ్ళందరినీ చూపించాడనమాట. ఏతేన సాహ్యం తు మహత్కృతం శక్రస్య ధీమత దేవాసురే జాంబవత లబ్ధాశ్చ బహవో వరాహ. ఈ జాంబవంతుడు దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు ఇంద్రుడికి చాలా సహాయం చేసినటువంటి వాడు. ఇంద్రుడి నుంచి చాలా వరాలు పొందినటువంటి వాడు, మామూలు వాడు కాదు. ఆరుహ్య పర్వతాగ్రేభ్యో మహాభ్ర విపులాశిలా ముంచంతి విపులాకార నమృత్యోర్ ఉద్విజంతి చ రాక్షసాణాం సదృశా పిశాచానాం చ రోమశాః ఏతస్య సైన్యా బహవో విచరంతి అమితోజసః. వీళ్ళ యొక్క సైన్యం వీళ్ళందరూ కూడా పర్వతాగ్రేభ్య ఆరుహ్య, పర్వత శిఖరాలను అవలేలుగా ఎక్కేసేసి వీళ్ళు మహాభ్ర విపులాశిలాః, చాలా పెద్ద పెద్ద శిలల పర్వతం మీద పైన ఉన్నటువంటివి ఉంటే అక్కడి నుంచి ముంచంతి విపులాకారాహ, పెద్ద ఆకారంతో ఉన్నటువంటి శిలల్ని అక్కడి నుంచి విసురుతారు వాళ్ళు. పర్వతం శిఖరాన్ని పైకి ఎక్కేసేసి పెద్ద ఆకాశం అంత పెద్ద ఉన్నటువంటి శిలల్ని తీసుకుని ఆ శిలల్ని అవలీలుగా అక్కడి నుంచి విసురుతారట. ఇంకా ఆ శిలలు వచ్చి పడితే కింద నలిగిపోవడం ఇంకేముండదు ఎవరును అక్కడ. అలాంటి వాళ్ళు రాక్షసానాం సదృశాః, మన రాక్షసులతో సమానమైనటువంటి వాళ్ళు ఏ రూపమైనా ఉంటారు వాళ్ళు. పిశాచానాం చ రోమశాః, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి రోమాలతో వాళ్ళు పిశాచాల్లా కనబడుతూ ఉంటారు, చూడడానికి భయంకరంగా ఉంటారు వాళ్ళు. ఏతస్య సైన్య బహవో విచరయంతి అమితోజసః, వాళ్ళు ఎంత బలమో చెప్పలేము. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ శిలలన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ పని ఏమిటంటే ఎక్కడం, ఆ శిలలు తీయడం, విసిరేయడం. అవి సరిగ్గా వాళ్ళు ఆ పైనుంచి విసురుతారు, ఎక్కడ కావాలంటే అక్కడ పడతాయి శిలలు, అలా విసురుతారు వాళ్ళు. ఏనం అవిసంరబ్ధం ప్లవమానమవస్థితం ప్రేక్షంతే వానరా సర్వే స్థితాయూధపయోధపం ఏష రాజన్ సహస్రాక్షం పర్యుపాస్తే హరీశ్వర బలేన బల సంయుక్తో దంభో నామైష యూధప. ఇంకోడున్నాడు దంభుడు అనేటువంటి సేనాపతి అనేటువంటి వాడు. వానర సేనాపతుల్లో దంభుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఏనం అభిసంరబ్ధం ప్లవమానం అవస్థితం, వాడు అప్పటికప్పుడే ఎగురుతూ ఉంటాడట, అప్పటికప్పుడే మళ్ళీ కిందకు వచ్చి ఉంచుంటాడట. వాడు వైపుకి అందరూ చూసావా, వాడు వానర సేనాపతులు అయినటువంటి వాళ్ళ మీద సేనాపతి అన్నమాట. వానరులందరూ వాడి వైపు చూస్తుంటారు. వాడు సహస్రాక్షం పరిపాస్తే, ఇంద్రుడి యొక్క ఉపాసన చేస్తూ ఉంటాడు వాడు, ఇంద్రోపాసన చేస్తాడు వాడు. సహస్రాక్షం పరిపాస్తే బలైన బల సంయుక్తో, వాడు చాలా మహాబలం కలిగినటువంటి వాడు.
తర్వాత వాడికి చాలా సైన్యం కూడా ఉన్నటువంటి వాడు. స్థితం యోజనే శీలం గచ్చన్ పార్శ్వేత సేవనే ఊర్ధ్వం తథైవ కాయేన గత ప్రాప్నోతి యోజనం యస్మాత్ పరమం రూపం చతుష్పాత్సు న విద్యతే సుతసన్నాదనో నామ వానరాణాం పితామహ ఏన యుద్ధం తదా దత్తం రణే శక్రస్య ధీమత పరాజయశ్చ న ప్రాప్త సోయం యూథప. ఇంకోటి గురించి చెప్తున్నాడు. ఆడు పక్కన చూడు, వాడు ఒక యోజనం దూరంలో ఉన్నటువంటి పర్వతాన్ని కూడా తన పార్శ్వభాగంతో అలా స్పృశించగలట. అలాంటి వాడు ఇంకోడు ఉన్నట్ట. స్థితం యోజనే శీలం గచ్చన్ పార్శ్వేన సేవతే. వాడు నడుస్తూ ఇలా అన్నాడంటే యోజనం దూరంలో ఉన్న పర్వతాన్ని కూడా ఇలా లాగ్గలట. అలాంటి వాడు. ఊర్ధ్వం తథైవ కాయేన గత ప్రాప్నోతి యోజనం. అలాగే వాడు తన యొక్క శరీరం ఉందే ఆ శరీరం పెంచి ఒక యోజనం పైన ఉన్నా సరే యోజనం పక్కనున్నా సరే దేన్నైనా పట్టుకోగలట వాడు. అలాగా వాడు శరీరం అలా పెంచివాడు. అలాగే 4 కాళ్ళ యొక్క చతుష్పాత్సు 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువుల్లో వాడినాయే అంత పెద్ద రూపం కలిగినటువంటి వాడు ఎవడు కనబడ్డట. అలాంటి వాడు. వాడి పేరు సన్నాద అనేటువంటి వాడు. వాడు వానరానాం పితామహ. వాడు వానరుల్లో పితామహుడు లాంటి వాడు. అంటే అంత వయస్సుండి కూడా వాడు ఎలా ఉన్నాడు? ఏనాం యుద్ధం తదా దత్తం రణే శక్రస్య ధీమత. వాడు దేవాసురే అనేటువంటి వాళ్ళ ఇందులో ఇంద్రుడికి వెళ్ళి యుద్ధంలో సాయం చేసేట ఈయన. ఇంద్రుడు పిలిచేట ఈయన యుద్ధం చేయడానికి. అటువంటి వాడు ఎప్పుడు ఏ యుద్ధంలోనూ కూడా ఓడిపోనటువంటి వాడు. అందుకని వానర సైన్యంలో ఉన్నటువంటి సేనాపతులందరికీ ఆయన అంటే చాలా గౌరవం ఉంటాయి. ఎందుకంటే పితామహుడు అనేటువంటి వాడు. ఇంకా చెప్తున్నాడు, యస్య విక్రమమాణస్య శక్రస్యేవ పరాక్రమ ఏష గంధర్వకన్యాయాం ఉత్పన్న కృష్ణవర్త్మన తదా దేవాసురే యుద్ధే సహాయార్థం త్రిదివౌకసం ఎత్ర వైశ్రవణో రాజా జంబూముపనిషేవతే యో రాజా పర్వతేంద్రాణం బహుకిన్నరసేవినాం విహారసు గదో నిత్యం భ్రాతుస్తే రాక్షసాధిప తత్రైష రమతే శ్రీమాన్ బలవాన్ వానరోత్తమ యుద్ధేష్వకథనో నిత్యం క్రధనో నామ యూథప. ఇంకోటి క్రధనుడు అనేటువంటి వాడు ఉన్నట్టువాడు. వాడు ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమంతో ఉంటాడు యుద్ధంలో. అటువంటి వాడు దేవాసుర యుద్ధంలో అగ్నిదేవుడు ఒక గంధర్వ కన్యకి అగ్నిదేవుడికి పుట్టినటువంటి వీడు. అగ్నిదేవుడి యొక్క ప్రభావంతో గంధర్వ కన్యందు పుట్టినటువంటి వాడు. వాడి పేరు కథనుడు అనేటువంటి వాడు చాలా కిన్నరులైనటువంటి వాళ్ళు వాడితో కూడా ఉంటారట. కిన్నరులైనటువంటి వాళ్ళకి వాడు పర్వతాలకు అధిపతి అయినటువంటి వాడు నీ అన్నగారైనటువంటి కుబేరుడికి చాలా దగ్గరైనటువంటి బాగా సన్నిహితమైనటువంటి వాడు. కుబేరుడు ఎప్పుడెక్కడ పర్వతాల వైపుకి వెళ్ళినా కూడా ఆ కుబేరుడికి పర్వతాలకి వాటికి ఏర్పాటు చేసేటువంటి వాడు. ఎక్కడైతే ఈ నేరేడు పెద్ద పెద్ద వృక్షాలు అనేటువంటి పర్వతాల మీద ఉంటాయో అక్కడ కుబేరుడు వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. అక్కడ ఈ ఈ క్రధనుడు అనేటువంటి వాడన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే యుద్ధేషు అకథనో నిత్యం క్రధనో నామ యూథప. వాడెప్పుడు కూడా యుద్ధంలో నేనంత గొప్పవాణే అని చెప్పట్ట, నేనంత పరాక్రమవంతుడని చెప్పట్ట. కానీ వాడు యుద్ధంలోకి వచ్చాడంటే మాత్రం అవతల వాళ్ళు తట్టుకోలేనటువంటి విధంగా ఉంటాడనమాట. అలాంటి వాడు
కోటి సహస్రేణ వృత హరీణాం సమవస్థిత. కోటి సహస్ర అంటే 1000 కోట్ల మంది ఉన్నట్టు వాళ్ళు, వాడితో కూడా 1000 కోట్ల మంది వాడితో సైన్యం అనేటువంటి వాళ్ళు, అంటే కిన్నర్లు వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారన్నమాట వాళ్ళు. ఏషైవ ఆశంసతే లంకాం స్వేన అనేకేన మర్దితం. ఈ లంక మొత్తాన్ని నలిపేయడం కోసం నా సైన్యంతో నేను నలిపేస్తాను, నాకు అగ్ని వండినట్టుగా ఉన్నట్టు వాడు. వీళ్ళ ప్రతి ఒక్కడు లంకని నలిపి ముక్కలు చేసేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వాడు, కోట్ల మంది. ఇంకా ఇంకోడున్నాడు, యో గంగాం అనుపర్యేతి త్రాసయన్ గజయోధపాన్ హస్తినాం వానరాణాం చ పూర్వవైరమనుస్మరన్. ఇంతకుముందు ఎప్పుడోనో ఏనుగులకిను వానరులకి మధ్యలో వైరం ఉందిట. వీడు ఇంకోడున్నాడు, వాడు గంగాం అనుపర్యేతి. వాడు గంగా అనేటువంటి అక్కడ గంగా తీరంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు వాడు, గంగా నదీ తీరంలో తిరుగుతూ ఉంటాడట. వాడు ఆ అరణ్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ కూడా పెకలించేసి ఆ ఏనుగులు ముందుకు రాకుండా ఆపేస్తూ ఉంటాడు వాడు. అటువంటి వాడు. ఏష యూథపతిర్ నేత గర్జన్ గిరిగుహ అసయ. వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే పర్వతాల యొక్క గుహల్లో ఉంటాడు వాడు, అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. గజాన్ రోధయతే వన్యాన్ ఆరుజంశ్చ మహీరుహాన్. అక్కడ ఉన్నటువంటి పెద్ద చెట్లు తీసి అడ్డం పెడతాట ఏనుగులు ముందుకు రాకుండా. హరీణాం వాహినీ ముఖ్యో నదీం హైమవతీ మను. అలాగే హిమవంతుని యొక్క దీని ఉన్నటువంటి గంగానది, ఆ గంగానది ఒడ్డున ఉన్నటువంటి వానరులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ కూడా వానర యోధపతి అయినటువంటి వాడు. ఉసీర బీజమాశ్రిత్య మందరం పర్వతోత్తమం రమతే వానర శ్రేష్ఠో దివిశక్రైవ స్వయం. అక్కడ వాడు ఏం చేస్తుంటాడంటే మందరాచలం అనేటువంటిది ఉంది, దాన్ని ఆశ్రయించినటువంటి విధంగా అక్కడ ఉండి అక్కడ వాడు ఆ స్థానంలో స్వర్గంలో దేవతలు ఇంద్రుడు వాళ్ళు ఉంటారే, అలాగా వాడు మహావీరుడుగా ఉన్నటువంటి వాడు ఉంటాడు వాడు. వీళ్ళ యొక్క బలం ఎంత ఉందంటే ఏనం శతసహస్రాణం సహస్రం అభివర్తతే. వీడి దగ్గర ఉన్నటువంటి సైన్యం ఉందే, బలం అంతా కూడాను, అది చాలా పెద్ద సైన్యం ఉంది వీడికి కూడా. శతసహస్రాణం సహస్రం అభివర్తతే. శతసహస్రాణం అంటే శతసహస్రం అంటే 1,00,000, అటువంటివి సహస్రం 1000 లక్షలు అనమాట వాళ్ళు. వీర్య విక్రమదృప్తానాం నర్దతాం బాహుశాలినాం స ఏష నేతా చేతేషాం వానరాణాం మహాత్మనాం. వాళ్ళందరూ కూడా మహాబలశాలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈయన వాడు నాయకుడైనటువంటి వాడు. ఏషు దుర్ధరో రాజన్. వీడెవరిని కూడా వాడిని జయించలేరు, అటువంటి వాడు. వాడి పేరు ప్రమాథి అనేటువంటి వాడు ఈ వానరుడు. అనేకమపి సంరబ్ధం వానరాణాం తరస్వినాం ఉద్ధూతమరుణాభాసం పవనేన సమంతతః వివర్తమానం బహుశో ఎత్ర ఏతద్ బహుళం రజః. వీడు ఎప్పుడు కూడా వేగంతో కూడా ఉన్నటువంటి సేనతో ఉంటాడు వాడు వెళుతుంటే ఆ భూమి నుంచి లేచేటువంటి ధూళి ఉందే, అది వాయువంతో అంతా కూడా ఆ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా నిండిపోయేట్టుగా అంత అంటే వాడు నడుస్తుంటేనే ధూళి లేస్తూ ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏతే అసితముఖ ఘోర గోలాంగూల మహాబలా శతసహస్రాణి దృష్టా వై సేతుబంధనం గోలాంగూలం మహారాజ గవాక్షం నామ యూథపం. గవాక్షుడు అనేటువంటి వాడు ఉన్నాడు సేనాపతి. వాడు గోలాంగూలు అంటే వాడి తోక ఆవు తోకలా ఉంటుంది. అంటే కొండముచ్చులు అంటాం చూసా మనం, ఆ కొండముచ్చుల యొక్క తోక పెద్దదిగా ఉండి చివర ఆవు తోకలా ఉంటుంది. వాడిని గోలాంగూలు అంటారు.
ఈ గవాక్షుడు అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఆ గోలాంగుల నాయకుడు అయినటువంటి వాడు వీళ్ళు 1 కోటి మంది ఉన్నట్టు వాళ్ళు సేతుబంధనం చేసిన దాంట్లో కూడా ఆ సేతుబంధనంలో వాడికి నలుడికి సహాయం అంటే అన్నీ తీసుకొచ్చి అన్నీ అరేంజ్ చేయడంలో అటువంటి ముఖ్యమైనటువంటి వీళ్ళు వీళ్ళందరూ కూడా పరివార్య అభినర్దంతే లంకాం మర్దితమోజస. వీళ్ళు ఈ వానర సైన్యాన్ని అటు ఇటు కూడా ఉండి చుట్టూ కూడా ఆవరించున్నారు. వీళ్ళు కూడా లంకని ఎప్పుడు పడగొట్టేద్దాం పూర్తిగా అనేటువంటి దానికి సిద్ధంగా ఉన్నారట అందరూ కూడా. భ్రమరాజితాయత్ర సర్వకాల ఫలద్రుమాహ యం సూర్యస్తుల్యవర్ణాభం అనుపర్యేతి పర్వతం యస్య భాసా సదా సంతి భాంతి తద్వర్ణ మృగపక్షిణ యస్య ప్రస్థం మహాత్మానో న చియంతి మహర్షయ. అలాగే ఇంకోడున్నాడు, ఇంకో వానరయోధుడు. వాడు ఎప్పుడు కూడా వాడు ఉండేటువంటి పర్వతం ఉందే, ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఫలవృక్షాలు అన్ని ఋతువుల్లోనూ ఫలాలు ఇస్తాయట అవి అతను ఉండేటువంటి చోట. అలాగే అన్ని ఋతువుల్లోనూ కూడా భ్రమరాలు ఎగురుతూ ఉంటాయి. అంటే పుష్పాలు ఎప్పుడూ పూర్తిగా ఉండి ఆ భ్రమరాలను ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. అలాగే సూర్యుడు ఏ పర్వతాన్ని అయితే పరిక్రమ చేస్తూ ఉంటాడో ఆ సూర్యుడి చేత పరిక్రమ చేయబడేటువంటిది. అలాగే తన కాంతితో అక్కడ ఉన్నటువంటి మృగములు అంటే జంతువులు, పక్షులు అవన్నీ కూడా అవి చాలా అందమైనటువంటి రంగుల్లో మెరుస్తూ ఉంటాయి. తర్వాత మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు ఆ పర్వత శిఖరాన్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఎప్పుడు అక్కడే ఉంటారు వాళ్ళు. అలా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయే అవి అక్కడ మహర్షులు ఎప్పుడు అక్కడ ఉంటారు కదా. అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా అందరికీ ఎవరెవరి కోరికలు ఏమున్నాయో అవన్నీ తీర్చేటువంటి విధంగా ఉంటాయి, కల్పవృక్షాల్లాగా. యస్య ప్రస్థం మహాత్మానో న త్యజంతి మహర్షయ సర్వకామ ఫలావృక్ష సదా ఫలసమన్వితా. ఆ వృక్షాలు ఎప్పుడూ పళ్ళతో ఉంటాయి, అందరికీ కోరికలు తీర్చేటువంటి వాటిగా ఉంటాయి. మధునిచ మహార్హాణి యస్మిన్ పర్వత సత్తమే. చాలా మధురమైనటువంటి ఫలాలతో ఉంటాయి చక్కగాను. తత్రైష రమతే రాజన్ రమ్యే కాంచన పర్వతే. ఉన్నటువంటిది అటువంటి పర్వతం అది మహామేరు అనేటువంటి పర్వతం. ఆ పర్వతం ఎప్పుడు కూడా బంగారం రంగులో మెరుస్తూ ఉండేటువంటి పర్వతం. సూర్యుడు ఎప్పుడు కూడా ఆ పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అటువంటి మహామేరు అనేటువంటి పర్వతం ఉంది. అక్కడ ఉంటాడు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆయన ఎవరైనా వానర ముఖ్యానాం ముఖ్య కేసరీనామ యోధప. కేసరి అనేటువంటి ఆయన పేరు కేసరిట. ఆయన ఎప్పుడు అక్కడ ఉంటాడట. అక్కడి నుంచి వచ్చేట ఆయన. ఈ పర్వతం ఉందే ఎక్కడైతే ఈయన ఉన్నాడో ఈ మేరు అనేటువంటిది ఇది చాలా అద్భుతమైనటువంటి పర్వతం. షష్ఠిర్గిరిసహస్రాణి రమ్య కాంచన పర్వతా. ఇవి 60,000 పర్వతాలు అనేటువంటి వాటి యొక్క శ్రేణుల్లో వాటి మధ్యలో ఇది చాలా మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంటుంది అంటున్నాడు అన్నమాట. ఎలాగంటే రాక్షసుల మధ్యలో నువ్వు ఎలా ప్రకాశిస్తున్నావో అలా ఈ పర్వతం ప్రకాశిస్తుంది అంటున్నాడు. తత్రైకే కపిలా శ్వేతా తామ్రాస్య మధుపింగళా నివసంతి అంతిమగిరౌ తీక్ష్ణదంష్ట్రా నఖాయుధా సింహాయవ చతుర్దంష్ట్రా వ్యాఘ్రాయవ దురాసదా సర్వే వైశ్వానరసమా జ్వలదాసీ విశోపమా సుదీర్ఘా చితలాంగూలా అంచితలాంగూలా మత్తమాతంగసన్నిభా మహాపర్వత సంకాశ మహాజీమూతనిస్వనా వృత్తపింగళనేత్రా హి మహాభీమగతాస్వనా మర్దయంతీవతే సర్వే తస్తుర్లంకాం సమీక్ష్యతే. వీళ్ళందరూ కూడా ఆ పర్వతం యొక్క శిఖరం
ఎక్కడైతే ఉందో అక్కడ ఎర్రగా తెల్లగా ఎర్రగా ఉన్నటువంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు అది చూసేటువంటిది ముఖాల మీద. అలాగే తేనె రంగులో ఉన్నటువంటి వాళ్ళు, పింగళ వర్ణం అంటే అలా ఉన్నటువంటి వానరులు అక్కడ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క కోరలు అవిను వాళ్ళ యొక్క గోళ్ళు కూడా చాలా తీక్షణంగా ఉండే అవే ఆయుధాలు. అసలు వాళ్ళకి వేరే ఆయుధాలు అక్కర్లేదంట. వాళ్ళు యుద్ధం చేశారంటే ఆ వాటితో గీశారంటే అయిపోతుంది అనమాట. అలాంటివి అలా ఉన్నటువంటి వాళ్ళు సింహంలాగా కాదా, వ్యాఘ్రం అంటే పెద్ద పుల్లాగా దుర్జయమైనటువంటి వాళ్ళు తేజస్సేమో అగ్ని సమానమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. తర్వాత వాళ్ళు కోపం వచ్చిందంటే యుద్ధంలో భయంకరమైనటువంటి విషసర్పం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటారు వాళ్ళు. అంత దీంతో ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళ యొక్క తోక చాలా పెద్ద తోకలు ఉంటాయి వాళ్ళకి. సుదీర్ఘ అంచితలాంగూలాహ, చాలా పెద్దగా ఉన్నటువంటి తోకలు అది పైకి ఇలా ఎత్తి ఉంటాయట. అలాగా చాలా అందంగా ఉంటాయి తోకలు చూస్తే. పైకి ఇలా ఎప్పుడు ఎత్తిలా ఇలా ఉంటూ ఉంటారు వాళ్ళు. అంచితలాంగులాహ అంటే పైకి ఇలా ఎత్తి ఇలా ఇది చేస్తున్నటువంటివి. వాళ్ళ యొక్క నిస్వనం, వాళ్ళ యొక్క ధ్వని ఎలా ఉంటుందో అంటే మహాజీమూత నిస్వనాహ, పెద్ద భయంకరమైనటువంటి మేఘాలు యొక్క గర్జనలా ఉంటుంటాయి వాళ్ళ యొక్క స్వనం అంతా కూడా. వృత్త పింగళ నేత్రాహ, వాళ్ళ యొక్క నేత్రాలు, వాళ్ళ కళ్ళు గుండ్రంగా ఉండి తేనె రంగులో ఉంటాయన్నమాట. భీమగతి స్వనాహ, వాళ్ళ యొక్క వేగం ఉందే చాలా భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు అలా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. మర్దయంతీవతే సర్వే తస్తుర్లంకాం సమీక్షతే, వాళ్ళందరూ కూడా లంకను చూశారు. ఇప్పుడు మన లంకని మర్దించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని రావణాసుడు అడిగాడుగా మరి వాడిని అన్నీ చెప్పరా అని అన్నీ చెప్తున్నాడు అనమాట. ఇంకా కొన్ని చెప్తాడు వాడు, రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.